ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసన్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన క్లాసన్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో క్లాసన్ తన విధ్వంసకర బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్కు ముందు 600 పరుగులు మైలురాయిని చేరుకోవడానికి అతనికి కేవలం 45 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే కేవలం 24 బంతుల్లోనే 51 పరుగులు బాదిన క్లాసన్ ఆ ఘనతను సునాయాసంగా అందుకున్నాడు. ఇక ఈ ప్రదర్శనతో ఒక T20 టోర్నమెంట్ లేదా సిరీస్లో 4వ స్థానం లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 600కి పైగా పరుగులు చేసిన ప్రపంచంలోని తొలి బ్యాట్స్మెన్గా క్లాసన్ చరిత్ర సృష్టించాడు. దీంతో రిషబ్ పంత్ పేరిట ఉన్న కీలక రికార్డు కూడా చెరిగిపోయింది. ఇంతకు ముందు ఈ రికార్డు పంత్ పేరిట ఉండేది. అతను ఐపీఎల్ 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 4వ స్థానం లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 579 పరుగులు సాధించాడు. ఇప్పుడు క్లాసన్ ఆ మార్కును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఒకే ఐపీఎల్ సీజన్లోని 14 లీగ్ మ్యాచ్లన్నింటిలోనూ 2 అంకెల స్కోర్ చేసిన తొలి విదేశీ ఆటగాడిగాను క్లాసన్ నిలిచాడు. అతని నిలకడైన బ్యాటింగ్ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ క్లాసన్ను భారీగా అంటే 23 కోట్లకు రిటర్న్ చేసుకుంది. అతను తన ప్రదర్శనతో జట్టు నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టాడు. ఇప్పటి వరకు 6 అర్ధశతకాలు సాధించిన క్లాసన్ ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీపై తన ఇన్నింగ్స్లో క్లాసన్ 2 4లు 5 భారీ సిక్సర్లు బాది ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఇషాన్ కిషాన్తో కలిసి 3వ వికెట్కు కేవలం 48 బంతుల్లోనే 113 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లాసన్ అవుట్ అయ్యాడు. ఇక కృణాల్ పాండ్యా బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ అప్పటికే క్లాసన్ తన దూకుడు ఇన్నింగ్స్తో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ దిశగా నడిపించాడు.